ద్వారాలు ఏర్పాటు చేసి యజ్ఞశాలలోకి ప్రవేశం కల్పిస్తారు. లోపలికి వెడుతున్నాడు. ఎక్కడ చూసినా వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది కూర్చునున్నా ఈ పొట్టి పిల్లవాడు నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ ఉపనయనం చేసుకున్నాడు. కానీ ఆ పిల్లవాడు వెడుతుంటే ఆయన తేజస్సు చూశారు. తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాయత్రీ మంత్రానుష్ఠానంలోంచి వస్తుంది. ఆ తేజస్సు చూసి వాళ్ళు తెల్లబోయారు. శంభుండో పయోజభవుడో హరియో చండాంశుడో వహ్నియో దంభాకారతవచ్చకాకధరణిం ధాత్రీసురుండెవ్వడీ శుంభజ్యోతనుడీ పయోజభవుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబున. ఆ వామనమూర్తిని చూసి తెల్లబోతున్నారు. శంభుండో పరమశివుడు వస్తున్నాడా ఏమి? పయోజభవుడో తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారు వస్తున్నారా ఏమి? వహ్నియో అగ్నిహోత్రుడు వస్తున్నాడా ఏమి? సూర్యుడో లేకపోతే సూర్యుడు వస్తున్నాడా ఏమిటి? ఎంత తేజస్సు ఏమిటి! చిన్న పిల్లవాడు ఇంత తేజోవంతంగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నారు. సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఒకళ్ళతో ఒకళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వెడుతున్నాడు. హోత ఉద్గాత అని ఇద్దరు ఉంటారు ఆ యజ్ఞం జరిగే చోట. చుట్టూ ఎందుకు కూర్చుంటారంటే హోత సామగానం చేస్తాడు. సామగానం చేసేటప్పుడు స్వరభంగం అనుమతిస్తారు. ఎందుకంటే ఊపిరిని బిగపట్టి సామగానం చేయడం అంటే అలా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికీ సామవేద పండితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి ఆయన కాకినాడ వచ్చి సామగానం చేశారు. సామగానం చేస్తే ఎగురుతున్న పక్షులు కూడా ఆగిపోతాయి. పరమేశ్వరుడు పరమ ప్రీతి పొందేస్తాడు. సామ అంటే శాంతి అని. సామగానం చేస్తుంటే యజ్ఞశాలలో మొత్తం సభికులందరూ ఆనందపరవశులైపోతారు. ఉద్గాత ఏం చేస్తూ ఉంటాడంటే క్రతువు ఏం జరుగుతోంది, ఏ మంత్రం చెప్తున్నారు, ఏ వేద శాఖలోంచి చెప్తున్నారు, ఎవరికి హవిస్సిస్తున్నారు, ఏ మంటపాన్ని ఆరాధన చేస్తున్నారు, ఇవన్నీ ఉద్గాత చెప్తూ ఉండాలి. బ్రహ్మస్థానం కూర్చుని కార్యక్రమాన్ని నడిపిస్తాడు. వీళ్లతో పాటు యజమాని ఉంటాడు లోపల. ఋత్విక్కులు అంటారు వీళ్ళని. హోత ఉద్గాత ఈ రెండూ చేస్తుంటే యజ్ఞశాలకు వచ్చినటువంటి కొన్ని వేల మంది పారవస్యంతో అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడ కూర్చున్నా సరే వింటూ ఉంటారు. అలా జరుగుతోంది యజ్ఞం. అసలు ఆ యజ్ఞ ప్రక్రియ అబ్బబ్బబ్బా ఏమి వర్ణిస్తారండి పురాణాల్లో, కావ్యాల్లో దాన్ని. ఆ లోపలికి వెడుతున్నాడు ఈయన. వెడుతూ కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పు గోష్ఠించేయుం, కొందరితో మాట్లాడును, కొందరితో ముచ్చటించు, కొందరు నవ్వున్. ఆ వెడుతున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వేద పండితులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెడుతున్నాడు. ఒక్కొక్కళ్ళు ఘన జటా చెప్తున్నారు. మొన్న మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినప్పుడు, ఆశీర్వచనం చేసినప్పుడు బ్రాహ్మణ మండలి ఆ రుద్రాధ్యాయంలో ఉండేటటువంటి అష్టమానువాకానికి జట చెప్పారు. జట అంటే అటు ఇటు అటు ఇటు వేసి చెప్తారు. మంత్రభాగంలో మార్పు రాకుండా ఉండడానికి వేదానికి ఘన జట ఉంటాయి. ఘనపాఠి అంటారు. అందుకే అంటే ఘన చదువుకున్నాడు స్మా ఆయన గౌరవం, ఘనపాఠి వచ్చారండి అంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది జటతో మంత్రాలు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఉపనయనం చేసుకున్నాడు, వాళ్ళతో కలిసి జట చెప్తున్నాడు. అందులో అది చెప్పేటప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. స్వరప్రధానం కాదు వేదం. వాళ్ళు చెప్పేటప్పుడు చేతిని అలవాటైపోతుంది. ఉదాత్త అనుదాత్త స్వరితములని 3 ఉంటాయి స్వరాలు. ఎక్కడ పైకి ఎత్తాలో అక్కడ పైకి ఎత్తుతారు. మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే. ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తుతారు, ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు, ఎక్కడ సమానంగా చెప్పాలో అక్కడ చెప్తారు. అలా చెప్తుంటే మంత్రం పరమేశ్వరుడు కూడా ప్రీతి పొందిపోతాడు. పరమేశ్వరుడు ఏమిటి, పసిపిల్లలు మాట్లాడరు, కూర్చుండిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ స్వరం. అటువంటి స్వరంతో చెప్తున్నారు. చెప్తూ జట చెప్పడం మాటలు కాదు. ఎంత అందంగా ఉంటుందో అంతమంది కూర్చుని చెప్తుంటే జట అదో పరమాద్భుతం. ఈయన వాళ్ళతో పాటు జట చెప్తున్నాడు. కొందరితో జట చెప్పును, కొందరితో ముచ్చట్లాడుతున్నాడు. మీరెవరి శిష్యులు, మీరెవరి దగ్గర నేర్చుకున్నారు? బాగున్నారా మహానుభావుడు, కులాసాగా ఉన్నారా ఆయన ఎంతమందికి నేర్పారో అని. ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఎవ్వరు వెళ్ళనివ్వండి,
శృంగేరి పీఠం లాంటి పీఠాలకు కానీ, కంచికామకోటి పీఠం లాంటి పీఠానికి కానీ వెడితే ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు. నేను శృంగేరి వెడితే భారతీ తీర్థ మహాస్వామి వారు మీరు ఏ ఊరు అన్నారు. కాకినాడ అన్నాను. ఓ, పులూరి గణపతి శాస్త్రి గారు ఉన్న ఊరు అన్నారు. మహానుభావులు ఒక్కొక్క వేద విద్వాంసుడు పుట్టినటువంటి ఊరికి అంత పేరు ప్రఖ్యాతులుంటాయి. పుప్పులూరి గణపతి శాస్త్రి గారంటే సామాన్యులు కారు. వేదంలో అటువంటి దిట్ట. ఒక మాట చెప్పారంటే ఇంక తిరుగులేదంతే. ఇన్నాళ్ళు జపం చేయండి, వాన పడుతుందంటే పడిపోవలసిందే. పివిఆర్కే ప్రసాద్ గారి నాహంకర్త హరిహికర్త చదవండి. వరుణ జపం ఎలా చేయాలో చెప్పి చేయించారంతే, అంతే కుంభవృష్టి పడిపోయింది. అటువంటి వారు. అందుకే ఆయన పేరు ఇప్పటికీ స్మరిస్తారు పీఠాధిపతులు కూడా. ఒక్కొక్క ఊరికి పేరు వస్తుంది అటువంటి మహావిద్వాంసులు ఉన్నటువంటి కారణం చేత. కాబట్టి కొందరితో ముచ్చటాడుతున్నాడు, కొందరు నవ్వుతున్నారు. ఏమిట్రా ఈ పిల్లాడు, నిన్న కాక మొన్న పుట్టాడు, ఇప్పుడు ఇంతమంది విద్వాంసులు ఎలా తెలుసు, ఇంత జట ఎలా తెలుసు, ఇన్ని ఎలా చెప్తున్నాడు, తెల్లబోతున్నారు అందరూ. వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. తిన్నగా బయలుదేరాడు, లోపలికి వెళ్ళాడు. చేతిలో దర్భలు పట్టుకున్నాడు, అక్షతలు పట్టుకున్నాడు. అంటే ఆశీర్వచనం చేస్తాడని గుర్తు. బ్రహ్మచారికి ఆశీర్వచనం చేసే అధికారం ఉంటుంది. కాబట్టి ఎదురుగుండా మహారాజు కూర్చునున్నాడు. తెల్లబోతున్నాడు బలిచక్రవర్తి. ఏమిట్రా పిల్లాడు ఇంత సోయిగంగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత తేజోవంతంగా ఉన్నాడు అని. ఆ వచ్చినటువంటి పిల్లవాడు తిన్నగా ప్రభువు వంక చూసి, స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు భాగవతం మీద పుస్తకం రాస్తూ ఈ పద్యం గురించి చెప్పి, ఇలాంటి పద్యం పోతన గారి తర్వాత మళ్ళీ రాసినవాడు ఇప్పటి వరకు నాకు కనపడలేదు అని రాశారు. అది పోతన గారికే చెల్లి. అందుకే పోతన గారే మహానుభావుడు. తెలుగువాడన్న ప్రతివాడు గౌరవించవలసిన వ్యక్తి పోతన గారు. కాబట్టి స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. స్వస్తి అంటే శుభం, శుభం, శుభం అన్నమాట. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్. దేవతా స్త్రీల మెడలలో ఉండేటటువంటి మంగళసూత్రాల్ని కూడా లాగెయ్యగలిగినంత బలవంతుడైనటువంటి వాడు. గురువులు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను పరమ భక్తితో అనుష్ఠించేటటువంటి వాడు. అతి హేళగా దేవేంద్ర పదవిలో కూర్చున్నటువంటి వాడు. 3 లోకములను పరిపాలిస్తున్నవాడు. అటువంటి బలిచక్రవర్తికి స్వస్తి శుభమగుగాక. బాహ్యార్థం. అసలు ఆయన వచ్చింది బలిచక్రవర్తి ఆ పదవిలో ఉండాలనే, తీసి ఇంద్రుడికి ఇవ్వాలి. స్వస్తి అంటే అయిపోయింది అని గుర్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అన్నాం అనుకోండి, అయిపోయిందని గుర్తు. స్వస్తి చెప్తున్నారండి అంటారంటే అయిపోతోందని గుర్తు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. 3 లోకాలు పరిపాలించడం అయిపోయింది ఇంక ఇవ్వాలతో. ఎందుకని నేను వచ్చేసాను. ఇది అంతరార్థం. 3 లోకాల్ని పరిపాలించడం ఆగిపోతోంది. ఇకపైన శుక్రాచార్యులు వారు చెప్పినట్టు యజ్ఞయాగాదులు ఉండవు నీ దగ్గర, ఆగిపోతోంది. ఇకపైన దేవతల జోలికి నువ్వు వెళ్ళవు, ఆగిపోతోంది. కాబట్టి వీటికి స్వస్తి, ఆగిపోతుంది, నేను వచ్చాను, ఇది పైకి గుర్తు అని శుభప్రదంగా మంగళప్రదంగా మాట్లాడాడు. చూశాడు బలిచక్రవర్తి. ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యడిది ఈ ఎడకున్నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. పోతన గారు ఏమి వర్ణించారండి. తెలుగు జాతి రుణపడిపోయింది పోతన గారికి. అన్నారు, వడుగా, ఓ ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వటువా, ఎవ్వరివాడవెవ్వడవు, ఎవరి తాలూకా, ఏమిటి నీ పేరు, సంవాసస్థలం వెయ్యడిది, ఎక్కడుంటావు, ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, నువ్విక్కడికి రావడం వల్ల నా వంశము నా జన్మ సఫలీకృతమయ్యే. యజ్ఞో వై విష్ణు యజ్ఞభృక్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం మన్నమన్నాదయేవచ అని యజ్ఞమే ఆయన
అటువంటి వాడు యజ్ఞవాటంలోకి వచ్చాడు అంటే బలిచక్రవర్తి జన్మ వంశము ధన్యము కాక ఇంకేమవుతాయి? సుహృతంబులయ్యే శిఖులున్. ఇందాక మీతో చెప్పానే, మహాత్ములు యాగశాలలోకి వస్తే యజ్ఞమే ఆయన. అటువంటి వాడు యజ్ఞవాటంలోకి వచ్చాడు అంటే బలిచక్రవర్తి జన్మ వంశము ధన్యము కాక ఇంకేమవుతాయి? సుహృతంబులయ్యే శిఖులున్. ఇందాక మీతో చెప్పానే, మహాత్ములు యాగశాలలోకి వస్తే యాగశాలలో ఉండేటటువంటి అగ్నిహోత్రం పైకి లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది, తిరిగి నాలుకలు చాపుతుంది. మహాత్ములు లోపలికి ప్రవేశించారు అనుష్ఠాన బలం ఉన్నవాళ్ళు అని గుర్తు. సుహృతంబులయ్యే శిఖులున్. చూసావా జ్వాలలు ఎలా లేస్తున్నాయో హోమగుండంలోంచి? కళ్యాణమిక్కాలము. ఇది మంగళప్రదం ఈ కాలం. నోటి వెంట తెలియకుండానే వచ్చేస్తోంది బలిచక్రవర్తికి. ఎందుకని? వచ్చిన వారు విష్ణువు. కళ్యాణమిక్కాలము అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి వటువు రూపంలో ఉన్న వామనమూర్తి అన్నారు, ఏం చెప్పమంటావు? ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందుండనేర్తు, ఎవ్వడి వాడనం చేరీతి పలుకుదు నాయంత వాడనై నడువనేర్తు, ఇది నడవడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగ నీరుపులన్నీయు నేర్తు, ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకటి లేడు, తొల్లి సిరియు కలదు చెప్పెద నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. ఎన్ని మాటలు పోతనగారని స్మరించి సంతోషపడిపోనాం. ఆ వచ్చిన వామనమూర్తి అన్నారు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక యందు ఉండనీర్తు, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది అని అడిగాడు కదూ. ఓ మహారాజా, ఇక్కడ ఉంటాను అని ఎలా చెప్తానయ్యా? ఓ చోట ఉండను, అంతటా తిరుగుతుంటాను, అంతటా ఉంటాననుకో. ఎందుకని? బ్రహ్మచారి ఒక చోట ఉండకూడదు. గురువుగారి దగ్గర చదువుకుంటాడు, ఒరే దర్భలు పట్టరారా, వెళ్ళాలి. ఒరే అలా వెళ్ళి నువ్వు భిక్షాటన చేసి 4 ఇళ్ల ముందు పట్టుకురారా అన్నావు, వెళ్ళాలి. లేదు గురువుగారు ఏదో యజ్ఞం చూడడానికి ఎడుతున్నారు, ఒరే నాతో రండిరా యజ్ఞం చూడడానికి ఎడదాం, గురువుగారితో వెళ్ళాలి. అసలు ఎక్కడైనా పెద్ద యజ్ఞం జరుగుతోందంటే గురువుగారు బయలుదేరతారు, గురువుగారి వెనక శిష్యులు బయలుదేరాలి. అసలు గురువుగారు యజ్ఞం చూడడానికి ఎడుతున్నారు అంటే శిష్యులు సంతోషంతో వెళ్ళిపోతారు. ఎందుకని? రామచంద్రమూర్తి అంతటి వాడు, లక్ష్మణస్వామి అంతటి వాడు, జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నారని విశ్వామిత్రుడు బయలుదేరితే వెంట వెళ్ళిపోయారంతే. ఎందుకని? అలాంటి చోట అన్నీ మంచి మాటలే ఉంటాయి కాబట్టి గురువుగారితో కలిసి బయలుదేరతారు. కనుక ఎక్కడో గురువుగారు యజ్ఞం చూడడానికి వెడితే నేను ఆయనతో వెళ్ళిపోవాలి. ఎక్కడుంటానని చెప్పమంటావు? అందుకని ఒక చోట ఉంటానని చెప్పడం కుదరదులే. ఆంతరంగా విష్ణువు ఒక చోట ఉంటారని ఎలా చెప్తారు? సర్వవ్యాపకుడు, అంతటా ఉంటారు. అందుకని ఒక చోట ఉంటానని ఎలా చెప్తాలే? పైకి బ్రహ్మచారిగా, లోపల శ్రీ మహావిష్ణువుగా 2 అర్థాలు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఎవ్వరి వాడనం చేరీతి పలుకుదు నాయంత వాడనై నడువనీర్తు. నేను ఫలానా వారికి చెందినవాణ్ణి అని చెప్పడం ఎందుకు లేదు, ఏదో నాకు ఎలా తోస్తే అలా చేస్తూ ఉంటాను. బ్రహ్మచారి ఉపనయనం చేసిన తరువాత గురువుగారింటికి పంపిస్తారు. గురువుగారింటికి ఎందుకు పంపిస్తారు అంటే అహంకార పరిత్యాగం చేయించడం కోసం. అహంకారం ఉన్న చోట విద్య రాదు, వినయం ముందు రావాలి. వినయం ముందు రావాలంటే ఈయన రాజుగారు, ఈయన మంత్రి గారు, ఈయన సేనాధిపతి కొడుకులు అలా ఏం ఉండదు. అందరూ కలిసి గురువుగారి దగ్గర కూర్చోవాలి. గురువుగారు చక్కగా ఓ పెద్ద చెట్టు కింద ఓ గట్టు మీద కూర్చుంటాడు. సహనా వవతౌ సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని మొదలు పెడతాడు. మీకు నాకు ఆనుకూల్యత కలిగి ఇద్దరినీ ఈశ్వరుడు అనుగ్రహించి నేను చెప్పినది మీకు అర్థమగుగాక అంటూ, ఇద్దరి మనస్సులు ఒకటగుగాక అంటూ మొదలు పెడతాడు. అందుకని గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయిన తరువాత ఇక నేను ఫలానా వాణ్ణి, రాజుగారి బిడ్డని, మంత్రి గారి బిడ్డని అని ఆలోచించకూడదు. గురువుగారు ఏం శాసనం చేస్తే అది అంతే, నేను ఫలానా మర్చిపోవాలి. అందుకని బ్రహ్మచారినయ్యుండి నేను ఫలానా వాళ్ళని ఇలా అంటానులే, నా అంత వాడిని అనుకో. శ్రీ మహావిష్ణువుగా, విష్ణువు ఎవరి బిడ్డ, ఎవరికి చెందినవారు, ఏమని చెప్తారు? ఆయన అనుకున్నట్టు ఆయన చేస్తాడు. కాబట్టి నా అంతవాడనై నడువనీర్తు, ఇది నడవడి అని ఎట్లు వక్కానింతు, నేను ఇలా ప్రవర్తిస్తూ ఉంటాను అని చెప్పడం కష్టంలే, కానీ 3 రకాలుగా మాత్రం చేస్తూ ఉంటాను. ఏమిటి చేస్తూ ఉంటాడు? 3 రకాలుగా. 3 కాలాల్లోనూ సంధ్యావందనం చేసి గాయత్రి చేస్తాడు. బ్రహ్మచారికి అంతకన్నా పనే ఉంటుంది కనుక మహా అయితే సాయంకాలం సమిధాదానం, గురువు గారు చెప్పింది చదువుకోవడం. 3 చేస్తూ ఉంటాను అంటే
3 కాలాల్లో సంధ్యావందనం చేసి గాయత్రి చేస్తాను, గురువుగారి అగ్నిహోత్రంలో సమిధాదానం చేస్తాను, గురువుగారు చెప్పిన పాఠం చదువుకుంటాను, 3 చేస్తూ ఉంటాను. కాదు, శ్రీ మహావిష్ణువుగా సృష్టి చేస్తాను, స్థితి చేస్తాను, లయ చేస్తాను, 3 చేస్తాను. పూని ముప్పో కల పోవ నేర్తు, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీ నేను నేర్తు. అది చదువుకున్నాను ఇది చదువుకున్నాను అని చెప్తే మళ్ళీ అది చెప్పలేదా మీ గురువుగారు నువ్వు అడగచ్చు. అలా ఎందుకు, అన్నీ చదువుకున్నాను అనుకో అంటే మా గురువుగారు అన్నీ చెప్పారు, నాకు రాకపోతే మా గురువుగారు తప్పు కాదు. గురు శిష్య సంబంధం అంటే పరమాద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అరుగిక్కి కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే వేద పాఠశాలకు చెందిన 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన పిల్లలిద్దరిని ఇలా పిలవండ్రా అన్నారు. 2 వచ్చారు. పిల్లలు వాళ్ళకి అంత మహానుభావుడైతే మాత్రం వాళ్ళకి భయమే ఉంది. 2 వస్తే ఆయన అన్నారు, యారా ఇంకా మీకు పాఠం చెప్పవలసిన అధ్యాపకుడు రాలేదా, ఆడుకుంటున్నారే అన్నారు. అంటే ఓ పిల్లవాడు అన్నాడు, ఇంకా మా అధ్యాపకుడు రాలేదండి అందుకు ఆడుకుంటున్నాం అన్నాడు. 2వ పిల్లాడు అన్నాడు, లేదండి అధ్యాపకులు వచ్చేసారు పాఠం చెప్తున్నారు మాకే ఆడుకోవాలనిపించి ఆడుకుంటున్నాం అన్నాడు. మహాస్వామి తెల్లబోయారు. తన దగ్గర 2 2 రకాలుగా చెప్పారు. పక్కనే ఉంది వేద పాఠశాల. పదండ్రా చూద్దామని 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అధ్యాపకుడు రాలేదు. 2వ పిల్లాడిని చూసి, ఎరా అధ్యాపకుడు వచ్చేసాడు పాఠం చెప్తున్నాడు అయినా కూడా మేము ఆడుకోవాలనిపించి ఆడుకుంటున్నామని ఎందుకు చెప్పావన్నాడు అన్నారు. అంటే పిల్లవాడు అన్నాడు, మా అధ్యాపకుడు ఇవాళ పాఠం చెప్పడానికి సమయానికి రాని మాట వాస్తవమే, కానీ అందువల్ల మమ్మల్ని ఎదురుగుండా వెళ్ళి ఆడుకోవాలని చెప్పారా ఎవరన్నా? మీ కంట్లో పడ్డాం. మా అధ్యాపకుడు సమయానికి రాలేదు అన్న మాట మీకు చెప్పి ఆయనని చిన్నబుచ్చడం కన్నా ఆయన పాఠం చెప్తుంటే నేను ఆడుకుంటున్నానని తప్పు నా మీద వేసుకొని గురువు గారి కీర్తి నిలబెట్టడం మంచిదని నాకు అనిపించింది, అందుకు అలా చెప్పానండి. మహాస్వామి తెల్లబోయారు. ఏమి గురుభక్తి రానిది అని అనేక పర్యాయాలు ఉగ్గడించారు దీన్ని. ఇలా ఉంటుంది కొంతమందిలో గురుభక్తి. గురుభక్తి అంటే అలా ఉండాలని. కాబట్టి నాకు అదొచ్చు ఇదొచ్చు అని ఎందుకు, అది నేర్తు ఇది నేర్తు అని ఏలా చెప్పంగా నీరుపులన్నీయు నేనే నేర్తు. ఎన్ని ధర్మాలు ఉంటాయండి ఒక్క పురాణంలో. అన్నీ నాకు వచ్చు అనుకో. శ్రీ మహావిష్ణువుగా ఆయన కానిది ఆయనకి తెలియనిది ఒకటి ఉంటుంది ఏమిటి లోకంలో? ఉండదు. కాబట్టి నాకు అన్నీ వచ్చు. ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు. ఎవరు నాకేమీ అవరు, కానీ నేను అందరికీ అన్నీ అవుతాను. తల్లి నేనే, తండ్రి నేనే, అన్నీ నేనే. లోకంలో ఎవరైనా ఒకడు నాతో, ఒక ఆయన నాకు 10 నిమిషాలు నోట మాట్లాడలేదు, ఒక ఆయన ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు నన్ను. ఏమండి, నేను అమ్మ అంటే మా ఆవిడ అత్తగారు అనాలి కదా, నేను అమ్మవారు అమ్మవారు అంటే మా ఆవిడ అమ్మవారు అమ్మవారు అంటే అన్నా చెల్లెళ్ళం అయిపోవా, అది అత్తగారు అనాలేమో కదండి అన్నాడు. నీ మొహం ఇచ్చా, భగవంతుడి దగ్గర ఇలాంటివి ఉండవురా, అందరికీ తల్లి తండ్రి ఆయన, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, ఇంతోటి నీ అత్తగారు తల్లిగారు బంధవ్యాలు అక్కడ పెట్టక్కర్లేదు. అలా ఆయనకి ఎవ్వరూ ఏమీ అవరు, కానీ ఆయన అందరికీ అన్నీ అవుతాడు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆయన కానిదేముంది? కాబట్టి ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు. ఆయన ఒక్కడే, నిజానికి ఉన్నది కూడా ఆయన ఒక్కడే. చుట్టమొకడు లేడు, రెండో వస్తువు లేదు. శంకర భగవత్పాదులు చెప్పిన అద్వితీయం అద్వైతం. చుట్టమొకడు లేడు, తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు చాలా ఐశ్వర్యవంతుండండోయ్, తొల్లి సిరియు కలదు, ఇప్పుడు లేదు. అదేమిటి? రాజుగారు అబ్బాయిని, డబ్బు ఉంది, కానీ ఇప్పుడు గురువుగారి దగ్గర చదువుకుంటున్నాను. రాజుగారు అబ్బాయిని అనకూడదు కాబట్టి డబ్బు ఎక్కడ ఉంటుంది? గురువుగారు పెట్టిన అన్నం తినడం, గురువుగారు చెప్పింది చదువుకోవడం. పై అర్థం. లోపల అర్థం, గృహస్థుగా ఉంటే నారాయణుడికి లక్ష్మీదేవి ఉంటుంది, బ్రహ్మచారిగా ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది పక్కన? అందుకు లేదు, అదర్థం. అందుకని తొల్లి సిరియు కలదు, చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. కానీ ఒక్కటి నువ్వు అడగకపోయినా చెప్తాను, నా బుద్ధి మాత్రం ఎప్పుడూ సజ్జనులైన వాళ్ళ యందు ఉంటుందయ్యోయ్. భక్తి కలిగిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటా. నా టెంకి, తెలుగు శబ్దం ఎంత బాగా వేశారో పోతన గారు. చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. చాలా సంతోషించాడు. అబ్బా ఏమిట్రా, పుట్టి మాటలు నేర్చుకున్నాడా, పుట్టక ముందే మాటలు నేర్చుకున్నాడా ఈ పొట్టి బ్రహ్మచారి అనుకున్నాడు. అలాగే రాశారు పోతన గారు భాగవతంలో. అని
పిల్లవాడా నిన్ను చూస్తే ముచ్చటగా ఉందిరా, బ్రహ్మచారివి కాబట్టి గృహస్థు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏం కావాలి అడుగు. ఏమైనా బ్రహ్మచారివి కదా, తెలియక ఏమైనా చిన్న చిన్న అడుగుతాడేమో. 3 లోకములను ఏలుతున్నవాణ్ణి, నా స్థాయికి తగినట్టు అని. పిల్లవాడా నిన్ను చూస్తే ముచ్చటగా ఉందిరా, బ్రహ్మచారివి కాబట్టి గృహస్థు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏం కావాలి అడుగు. ఏమైనా బ్రహ్మచారివి కదా, తెలియక ఏమైనా చిన్న చిన్న అడుగుతాడేమో. 3 లోకములను ఏలుతున్నవాణ్ణి, నా స్థాయికి తగినట్టు ఇవ్వాలి. అందుకని వర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విభృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనములో నికేతనములో వన్యంబులో భూములో ధరణీఖండమో కాకయేమడిగదో ధత్రీసురేంద్రోత్తమా. నీకేం కావాలి చెప్పు. పట్టుబట్టలు కావాలా, కన్యకామణులు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, భూములు కావాలా, గ్రామాలు కావాలా, అరణ్యాలు కావాలా, నగరాలు కావాలా, ఏం కావాలంటే అది ఇస్తాను. బ్రహ్మచారి నవ్వన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయల్లా. నాకెందుకయ్యా ఒంటివాణ్ణి ఒక్కడిని అన్నక్కర్లేదు. 3 అడుగుల నేల ఇమ్మని అనలేదు పోతన గారు. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయల్లా. కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. దానకుతుక సాంద్ర ఇచ్చేస్తానంటున్నావే, తీట తీరిపోతుంది, ఇచ్చానను. ఏమిటిస్తావు? 1-2 అడుగుల, 3 అడుగులు కాదు, 1 అడుగు 2 అడుగులు. ఎందుకని 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలుస్తా, 3 అడుగుని తల మీద పెడతా. కాబట్టి 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్లా. నాకెందుకయ్యా ఇవన్నీ? దానకుతుక నువ్వు ఇచ్చానను. బ్రహ్మకూకటి ముట్టెదా, బ్రహ్మాండాలన్నీ కొలిచేస్తాడు. బ్రహ్మాండాలన్నీ ఇచ్చినట్టే. పైకి అర్థం 3 అడుగులు ఇవ్వయా, బ్రహ్మాండాలన్నీ ఇచ్చినట్టే. దానకుతుక సాంద్ర దానవేంద్ర. కాబట్టి ఇస్తానని సంతోషపడిపోతున్నవాడా ఈ ఎందుకని? భూమి ఎందుకు అడగాలి మరి బ్రహ్మచారి అంటే? దానికి ఒక లక్షణం ఉంది. భూదానం చేస్తే, అది కూడా యోగ్యుడైన వాడికి భూదానం చేస్తే 100 సంవత్సరములు స్వర్గలోకవాసం ఇస్తారు. భూదానానికి అంత శక్తి ఉంది. రాజుని అనుగ్రహించడానికి పుచ్చుకుంటున్నాను అని. కాబట్టి 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్లా అలా ఇస్తానను తప్ప నాకెందుకయ్యా అవన్నీ? వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తృప్తి కలిగిన వాడెవరుంటాడో వాడికి తేజస్సు విపరీతంగా ఉంటుంది. వాడి వాక్కుకంత శక్తి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది తేజస్సు అంటే? తృప్తిలోంచి వస్తుంది. ఎంత అనుష్ఠానం చేయండి, తృప్తి లేకపోతే తేజస్సు క్షయమైపోతుంది అని. ఎక్కడ పరమతృప్తితో జీవనం చేసేవాడు ఉంటాడో వాడి యందు అంత తేజస్సు ఉంటుంది. అందుకే అసలు తృప్తి అనేటటువంటిది ఉంటే వాడికి లేదన్న మాట లేదు. ఆ తృప్తి అనేటటువంటిది లేకపోతే సప్తద్వీపములనైన చక్కంబడునే. అటువంటి వాడికి 7 ద్వీపాలు ఇస్తే మాత్రం తృప్తి ఉంటుందయ్యా. కాబట్టి వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. కాబట్టి నాకు తృప్తి కలిగిన వాణ్ణి మళ్ళీ అదే మాట అడక్కో. 3 అడుగుల నేల ఇయ్యి చాలు. అయ్యయ్యయ్యయ్యో పాపం ఈ బ్రహ్మచారికి అడగడం రావట్లేదు, చిన్నపిల్లాడు కదూ. నాలాంటి చక్రవర్తి దగ్గరికి వచ్చి నేను సంతోషించి నీకేమైనా ఇస్తానంటే అడగడం చేత కాక ఇటువంటివన్నీ అడుగుతున్నాడు. అలా కాదు బ్రహ్మచారి, కావలసినవి కోరుకో. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగైన భూములో వడుగైనెక్కడ కరుల్ వామాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మతాకాంక్షితంబైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. బ్రహ్మచారి ఏది పడితే అది అడగకూడదు. కాబట్టి గొడుగో ఓ గొడుగు అడగచ్చు, జన్నిదమో ఓ జంఝం అడగచ్చు, కమండలయో ఓ కమండలం అడగచ్చు, నాకున్ ముంజియో దర్భల మల్తాడు అడగచ్చు, దండమో చేతిలో కర్ర అడగచ్చు. ఎందుకని వెళుతున్నప్పుడు ఏమైనా విషకీటకాలు కనబడితే వాటిని కొట్టడానికి, క్రూర మృగాల్ని అదల్చడానికి. కాబట్టి నాకున్ ముంజియో దండమో. నేనేమో వటువుని. వటువైనటువంటి వాడు ఏవి పుచ్చుకుంటే ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి అనుష్ఠానం నడుస్తుందో అటువంటివి కోరి పుచ్చుకోవాలి తప్ప
తన యొక్క బ్రహ్మచర్య దీక్షకి భంగం కలిగించేటటువంటి వస్తువుల్ని పుచ్చుకోకూడదు. ఏనుగులు, గుర్రాలు, కన్యకామణులు పుచ్చుకుంటే ఇంకా బ్రహ్మచర్యం ఎక్కడ నడుస్తుంది, గాయత్రి మంత్రం ఎక్కడ నడుస్తుంది? అందుకని నాకు అక్కర్లేదు. 3 అడుగులు మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబున పాలికి. 3 అడుగుల నేల నాకు ఇవ్వడం అదే బ్రహ్మాండం. నాకు 3 అడుగులు ఇచ్చానను నాకు బ్రహ్మాండం ఇచ్చినట్టే. పాపం ఈ పిల్లవాడికి అర్థం కావట్లేదు అనుకున్నాడు. సరే, నువ్వు అడిగినట్టు 3 అడుగులే ఇస్తాలే. దానంలో ఓ లక్షణం ఉంటుంది. 3 అడుగులు ఇచ్చానంటే ఎవరు పుచ్చుకున్నాడో ఆయన కొలుచుకోవాలి. కాబట్టి రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం. ఓ పిల్లవాడా, దానవీయి అంటున్నావు కదూ, ఇదిగో బంగారు పళ్ళెం పెట్టాను. ఏది? నీ కుడికాలు ముందు చాపు, కుడికాలు కడగాలి ముందు. అందుకని కుడికాలు చాపు, కడిగి నీకు దానం చేస్తాను, 3 అడుగులు ఇస్తున్నాను అని చెప్పి ధార పోయాలి కదా, నీటి ధారతో. కుడికాలు ముందు పెట్టు అని ఆ పిల్లవాడిని పిలిచాడు. ఆ పిల్లవాడు లేచొచ్చి బంగారు పళ్ళెంలో కుడికాలు పెట్టాడు. పెట్టేటప్పటికీ శుక్రాచార్యుల వారు పరిగెత్తుకొచ్చారు. ఉరే 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 ఉరే, ఎంత పని చేస్తున్నావో నీకు తెలుసా? వచ్చినవాడు వటువు కాదు, వచ్చినవాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. దానం ఇచ్చానని 3 అడుగులు కాని నీళ్లు విడిచిపెట్టావో 1 అడుగుతో భూమినంతటినీ కొలుస్తాడు, 1 అడుగుతో ఆకాశాన్నంతటినీ కొలుస్తాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమని అడుగుతాడు. మరి 3 అడుగులు ఇచ్చావుగా, ఎక్కడ పెట్టను 3వ పాదం అంటాడు. ఇబ్బంది పడిపోతావు, సమస్త ఐశ్వర్యము నీకు నశించిపోతుంది. నేను ఒక మాట చెప్తాను విను. యజమానికే మోసం వచ్చేటటువంటి దానం ఎప్పుడూ చెయ్యకూడదు. పైగా ఒకవేళ చేస్తాను అని చెయ్యడం మానేసినా కూడా ఏమీ ఇబ్బంది రాదు. కాబట్టి నేను అన్నాను కానీ ఇవ్వను అని ఒక మాట అనేయి, అక్కడతో పోతుంది అన్నాడు. పైగా నీకొక మాట చెప్పనా? వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చునఘము పొందడధిప. కొన్ని విషయాల్లో అబద్ధాలాడచ్చు. ఇది రాక్షస నీతి మాత్రమే అనుసమండి. కోటేశ్వరారు చెప్పారండి అని తర్వాత అనద్దు. వారిజాక్షులందు ఆడవాళ్ల విషయంలో, వైవాహికములందు వివాహాల విషయంలో, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు, ప్రాణము డబ్బు మానము భంగమవుతున్నప్పుడు, జికిత గోకులగ్ర జన్మరక్షణమందు గోవుల్ని రక్షించడానికి తనని తాను రక్షించుకోవడానికి బొంకవచ్చు నఖము పొందడధిపా. బొంకవచ్చు, దాంట్లో అబద్ధమేమీ దోషం రాదు. కానీ దీన్ని ఒకలా అర్థం చేసుకుంటే దోషం రాదు. వారిజాక్షులందు ఆడవారిని రక్షించడానికి, ఒక ఆడదాన్ని రక్షించవలసి వచ్చింది, అబద్ధం చెప్పి రక్షించు, ఏం దోషం రాదు. వారిజాక్షులందు వైవాహికములందు, ఓ పెళ్లిని జరిగేటట్టు చూడాలి. అది శశాస్త్రీయంగా పెద్దలు అంగీకరించి జరుగుతున్న పెళ్లి. ఆ పెళ్లి పాడు చెయ్యాలని ఎవడో చూస్తున్నాడు. ఎక్కడ చేసుకుంటున్నారా పెళ్ళి అన్నాడు. నాకు తెలియదండి అన్నావు, ఏం దోషం లేదు. అంతేకాని ఇన్నాళ్లకు నిజం చెప్పే అవకాశం వచ్చిందని ఫలానా తోడు చేస్తున్నారని చెప్పక్కర్లేదు. అలా అనుకుంటే తప్పేం లేదు. ఆ పద్యం వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు రకము పొందడదీప. ఏమీ దోషం రాదయా, కాబట్టి అబద్ధం చెప్పేయి, నేను ఇస్తానన్నానా? అలా అనలేదే, నా మాటలు మీరు వక్రీకరించారు అని ఓ మాటను అయిపోతుంది అక్కడతో. అంటే ఆయన అన్నాడు, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువా, అటువంటి వాడు వస్తే నేను కాదనడమా? ఎటువంటి చెయ్యి ఆదిన్ శ్రీసటి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆదిన్ శ్రీసతి కొప్పుపై నూత్న మర్యాదంచెందుకరంబు. అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు కోసం చూస్తారు. ఇలా చూడక్కర్లేదు, ఇలా చూస్తే చాలు, ఐశ్వర్యం కురిసేస్తుంది. అటువంటి తల్లి ఎప్పుడూ ఆయన వంక చూస్తూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఒకసారి ఇలా చెయ్యేస్తే చాలట, నూత్న మర్యాదంచెందు. నూత్న మర్యాద అంటే అబ్బా నా జన్మ ధన్యమైపోయింది ఇవాళ అనుకుంటుంది తప్ప, ఆయన తన మీద చెయ్యేస్తే ఆవిడ కూడా ఏం స్వామి అని ఇలా చెయ్యదు. అలా వేసింది అనుకోండి, ఇంకా మర్యాద ఏమిటి?
ఆదిన్ శ్రీసతి కొప్పుపై, అటువంటి లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద పడుతుంది ఆ స్వామి చెయ్యి. ఆమె తల మీద చెయ్యి వేస్తాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, ఆమె యొక్క శరీరాన్నంతటినీ స్పృశిస్తుంది. తనువుపై, అంశోత్తరీయంబుపై, పవిట కొంగు పట్టుకుంటుంది. నిన్ననే కదా విన్నారు గజేంద్రమోక్షణంలో. అంశోత్తరీయంబుపై, ఆ ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదా